గంజాయి మీద యుద్ధం ప్రకటిస్తున్నాం, డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. ఇవి ఈవెంట్లుగానో లేకపోతే సభలు సమావేశాలకి పరిమితం కాకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంజాయి డ్రగ్స్ అన్నటువంటిది బోలెడు ఆరోపణలు చేశాం. ఫైనల్గా ఏం తేలింది? 2 కీలకమైనటువంటి ఆరోపణలు చేసి పచ్చి అబద్ధాలని తేలింది డ్రగ్స్ విషయంలో. అది పక్కకు పోతే గంజాయి ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఇదివరకేమో మొత్తం ఆంధ్రా నుంచినే ఉత్పత్తి వెళ్ళినాయి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో అబ్బెబ్బే ఇప్పుడు గంజాయి దొరుకుతున్నది కానీ అది పక్క రాష్ట్రం నుంచి. ఇక్కడే మనం గంజాయి తయారీదారులకి సహకరించేస్తున్నాం పరోక్షంగా. నిన్న కూడా 100 కిలోలు దొరికింది ఎక్కడో, విజయవాడలోనే ఎక్కడో దొరికింది గంజాయి. గంజాయి దొరుకుతూనే ఉంది, దొరుకుతూనే ఉంటుంది. ఇవాళ కాదు, గత 25-30 ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమైనటువంటి గంజాయి ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరింది. గంజాయిని ఇప్పుడు మాఫియా శక్తులు నడిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అందరికీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి పోలీసులందరికీ తెలుసు గంజాయి ఎక్కడ పండుతుందో. గంజాయిని రకరకాలుగా మార్చే ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఏజెన్సీ ప్రాంతంలో పొడిగా చేసేవి, ఆ సిగరెట్లో కూర్చేవి, తర్వాత ఏది టానిక్కులు లాగా తయారు చేసి ఆయుర్వేదం పేరుతో సప్లై చేయడానికి కొన్ని, అట్లా రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా పెట్టి మరీ చేస్తున్నారు అక్కడ. ఇది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ తగ్గిపోయింది, అయిపోయింది అనేటటువంటి మాటలు పచ్చి అబద్ధం. కొనసాగుతోంది. కాకపోతే ఇదివరకు జగన్ కాబట్టి ఆంధ్రాలో, ఇప్పుడు మనం కాబట్టి ఒరిస్సాలో ఉన్నది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. అక్కడేం వేరే ఐఎన్డీఏ ప్రభుత్వం లేదు ఆ మాట చెప్పుకోవడానికి. అక్కడ పట్టుకుంటుంటారు, ఇక్కడ పట్టుకుంటుంటారు. బేసిక్గా పిల్లల మీదన ఆజమాయిషీ లేని తల్లిదండ్రులు, లేదా పిల్లలకి అలాంటి అలవాటు ప్రారంభమైంది, మత్తులో జోగుతున్నారు, లేకపోతే విచిత్ర పోకడలతో ఉన్నారు, యారగెంట్గా బిహేవ్ చేస్తున్నారు అని తెలిసిన దాని వెనకాల గంజాయి వాడుతున్నారనో డ్రగ్స్ వాడుతున్నారో నేను అంగీకరించడానికి మనసొప్పని తల్లిదండ్రులు వాళ్ళని మార్చాలి. అలాగే తమ సోదరుడో, తమ స్నేహితుడో, తమ స్నేహితురాలో, తన సోదరో ఇట్లాగా స్వభావంలో మార్పు వచ్చిందని తెలిసి అలా చెప్పే ధైర్యం చేయని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం కావాలి. దీంట్లో రాజకీయాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా కంట్రోల్ చేసేటటువంటి విధానం కావాలి. అది లేకుండా ప్రకటనలు, సభలు ఎన్ని పెట్టినా ప్రయోజనం లేదు. దోమల మీద దండయాత్ర, డ్రగ్స్ మీద యుద్ధం ఒకటి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.